నాకు ఔట్ ఆఫ్ ది బాక్స్ ఒక క్వెషన్. హ్మ్. గేటెడ్ కమ్యూనిటీస్‌లో కంప్లీట్‌గా ఆ వెంచర్‌కి తగ్గట్టు రోడ్స్, పైప్‌లైన్స్ టోటల్ యెస్. ఎవ్రీథింగ్ అరేంజ్ చేసిన తర్వాత గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ అమ్ముతారు. యెస్. యెస్. అయితే ఇక్కడ నాకొచ్చిన డౌట్ ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఇది గవర్నమెంట్ అండర్‌లో తీసుకుంటారా? లేదంటే గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ ఎమ్యూనిటీస్ కోసం వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా? 100% గవర్నమెంట్‌కి ఎలా సంబంధం ఉంటది? ఇప్పుడు ఒక కాలనీ ఫార్మ్ అయిపోయిందనుకోండి. హ్మ్. ఆ కాలనీ ఒక 100 హౌసెస్ ఉన్నాయి. 100 హౌసెస్ ఉన్నప్పుడు ఒక 10 హౌసెస్ కన్‌స్ట్రక్షన్ అయిపోతే ఆటోమేటిక్‌గా కాలనీ అసోసియేషన్ ఏర్పాటయిపోతది. హ్మ్. అసోసియేషన్ ఏర్పాటయిపోయిన తర్వాత ఆ కాలనీ అంతా ఆ ఏరియాకి సంబంధించినటువంటి లొకాలిటీలోకొస్తది. హ్మ్. రేపొద్దున సేమ్ ఇప్పుడు హైదరాబాద్‌లో కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ కాలనీస్ గవర్నమెంట్ అండర్‌కి ఎందుకు రావు? 100% వస్తాయి. కానీ ఆ కాలనీకి సంబంధించినటువంటి అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాక వాళ్ళకి సంబంధించిన క్లబ్ హౌసెస్ గానివ్వచ్చు, పార్క్స్ కావచ్చు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఎందుకంటే హ్మ్. ఒక పర్సన్ ఉంటారు కాంటాక్ట్ పర్సన్. ఆయన త్రూ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైట్ చేస్తారు. కాలనీ అంతా ఏకమై అండ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని కాపాడుకుంటారు. దట్ దేర్ ఈస్ నో డౌట్.